బాగా కొట్టారు. సొంత అన్నయ్యలే యోసేపుని అమ్మేశారు. మీరు చూడండి, మరి ఇది ఎంత భయంకరమైన శ్రమ చూడండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక బానిసగా బ్రతుకుతున్నప్పుడు అక్కడ కూడా శ్రమ వచ్చింది, జైలు పాలవుతాడు. మీరు ఆలోచించి, అయితే ఈ శ్రమలన్నీ అతను చచ్చిపోయేదాకా ఉన్నాయంటే లేవు. దానికి ముగింపు ఒకటి వచ్చింది. ఆ శ్రమ ముగించిన తర్వాత అతను ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడంటే, ఎవరైతే అతన్ని శ్రమ పాలు చేశారో వాళ్ళందరూ మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైతే ఆయన శ్రమ పాలు చేశారో, ఎవరైతే ఆయన హింసించారో, ఎవరైతే ఆయన్ని నష్టపరిచారో, గాయపరిచారో, వారందరూ మళ్ళీ ఒకేసారి ఆయన శరణ కోసం వచ్చారనమాట. మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. అట్లా అంటే ఇది ఎప్పుడు జరిగింది? శ్రమ ముగిసిన తర్వాత జరిగింది. శ్రమ అనేది ఏం జరిగిన తర్వాత అంట, ముగిసిన తర్వాత. అంటే శ్రమ ఎంతకాలం వచ్చిందంటే కొంతకాలం.